పోఖ్రాన్ అణు పరీక్షల సమయంలో అమెరికా భారత్కి ఆంక్షలు విధించింది. ఆనాడు ఇందిరాగాంధీ తల వంచలేదు అమెరికాతో. ఆ తరువాత ఢీ అనే లాంటి పరిస్థితి ఏ కాంగ్రెస్కి కూడా రాలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్కి రాలేదు. కాంగ్రెస్లో ఇందిరాగాంధీ తర్వాత ఏ కాంగ్రెస్ ప్రధాని కూడా అమెరికాని ఎదురొడ్డి వెళ్ళలేదు అసలు. అంటే ఒక రకంగా అమెరికా ఏది అడిగినా అడగకపోయినా, వాళ్ళు ఏం అడగక ముందే ఈ కాంగ్రెస్ ప్రధానులు, కాంగ్రెస్ నాయకత్వమో మరి సాగిలా పడిన పరిస్థితులు కాదా ఇవన్నీ? మరి అలాంటి వాళ్ళు భారతదేశానికి కావాలా? భారత్ పౌరుషంతో మీసం మెలేసినట్టుగా వెన్ను విరిచి నిలబడేలాగా చేసే నాయకత్వం కావాలా భారతదేశానికి? సరే, ఎవరి ఆలోచనలు వాళ్ళవి, రాజకీయంగా ఎవరు ఎటువైపు అయినా ఉండొచ్చు, ఇంటర్నల్గా మన గొడవలు మనవి. దీనికోసం ఒక్క మోడీని కొట్టడం కోసం భారత్ పరువుని తీయాలా వీళ్ళందరూ కలిసి? ఆలోచించండి. అసలు చరిత్రలో ఏం జరిగింది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, ప్రతి విషయం అర్థం చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో మనం ఇక్కడున్న రాజకీయాలను మాత్రమే మాట్లాడుకుంటూ ఉండడం వల్ల అసలు ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతుంది, భారత్ ఎందుకు ఈరోజు ఈ స్థానంలో ఉండగలిగింది, ఎందుకు ప్రధాని ప్రతి దేశం దగ్గరికి వెళ్ళి మాట్లాడొస్తున్నారు, సమస్య వచ్చిన రోజు ఏ దేశంతో ఎలా మన విధానం ముందుకు వెళుతుంది అన్న విషయం అర్థం చేసుకోవాలి. చదువుకున్నా చదువుకోలేకపోయినా, సమయం ఉన్నా సమయం లేకపోయినా ప్రతి విషయాన్ని అవగాహన చేసుకోవడానికి, అలాగే మీ నెక్స్ట్ జనరేషన్కి, మీ పిల్లలకి ఈ విషయాలన్నీ కూడా ఒక చిన్న చిన్న కథల్లాగా తెలియజేయడానికి మీ సమయాన్ని కేటాయించాలి. ప్రతి విషయం కూడా అర్థమైనప్పుడే నీ చుట్టూ జరిగే రాజకీయం కూడా మీకు అర్థమవుతుంది, మీ జీవితం కూడా అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ అమెరికా ఏదో మాట్లాడిందని, అమెరికా ఏదో భారత్కి ఆంక్షలు విధించిందని ఏదేదో మాట్లాడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ ఎపిసోడ్ని పంపించండి. ఇది భారత్ పౌరుషం, ఇది భారత్ ఈనాడు అన్న విషయాన్ని తెలియజేయండి.